గడపడానికి మీరు చూపిన కృప కొరకు వందనాలు. యూత్ రిట్రీట్లో మీరు ఇచ్చినటువంటి ముఖ్యాంశం కొరకు నాయన నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నావు నాయన. యోహాను సువార్త 21:17 వచనం ద్వారా నాతో మాతో మీరు ఎంతవరకు మాట్లాడినందుకు వందనాలు నాయన. ఆరాధన వర్తమానంలోను మొదటి సెషన్లోను రెండవ సెషన్లోను ప్రభువా మీ వాక్యంతో మమ్మల్ని దర్శించినందుకు నీ పాదాలకు వందనాలు నాయన. భోజన పానముల విషయంలో కూడా మాకు ఎంతో సహాయం చేసినందుకు మీరు ఇచ్చిన ఆహార పదార్థాలను బట్టి పానీయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాం తండ్రి. ఈ చివరి సెషన్లో కూడా మీ కృప మీ ఆత్మీయ నడిపింపు నీ బిడ్డలకు మీరు అనుగ్రహించి నడిపించి ఈ పరిచర్య ద్వారా కూడా ఆశీర్వాదకరంగా కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. కొరకు మరి డేవిడ్ అన్న గారికి అప్పు చెప్తున్నాను. ఈ సమయం వారు కూడా దయచేసి ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? మరి చివరి సమయంలోకి మనం వచ్చాం. చాలా త్వరగా ముగించుకుని మనం మన గృహానికి మరలా తిరిగి వెళ్ళవలసింది కనుక అందరూ కూడా చక్కగా అలర్ట్గా ఉత్సాహంగా ప్రభుని మహింపడతాం. పాటల షీట్లోంచి చివరి పాట 4వ పాట పాడుకుందాం. క్షమించండి, 4వ పాట పాటల షీట్లోంచి 4వ పాట పాడుకుందాం. అందరూ సర్దుకుని ముందుకు జరిగి కూర్చోండి. యవ్వనులారాన్ని యవ్వనంలో సంతసించి పాట సంఖ్య 4. యవ్వనులారా మీ యవ్వనములో సంతసించుడి, అయితే మీ పనులను బట్టి మీకు తీర్పు కలుగును. యవ్వనులారా మీ యవ్వనములో సంతసించుడి, అయితే మీ పనులను బట్టి మీకు తీర్పు కలుగును. కీడుకై పరిగెత్తెడు మీ పాదములను, క్రీస్తేసనెడు బండపై పరిగెత్తెడు మీ పాదములను, సిద్ధ మనసనెడు జోడు మీరు తొడుగుకోని, సిద్ధ మనసనెడు జోడు మీరు తొడుగుకోని, రక్షణ సమాచారమును ప్రచురించుడి, రక్షణ సమాచారమును ప్రచురించుడి. యవ్వనులారా మీ యవ్వనముల సంతసించుడి, అయితే మీ పనులను బట్టి మీకు తీర్పు కలుగును. యవ్వనులారా మీ యవ్వనములు సంతసించుడి, అయితే మీ పనులను బట్టి మీకు తీర్పు కలుగును. అపవిత్రతతో నిండిన మీ హస్తములను ఆ యేసయ్య రక్తములో కడుగుకోని, అపవిత్రతతో నిండిన మీ హస్తములను ఆ యేసయ్య రక్తములో కడుగుకోని, ప్రభు వైపు పవిత్రమైన చేతులను ప్రభు వైపు చాపి పరిశుద్ధాలయమునందు ప్రార్థించుడి, చాపి పరిశుద్ధాలయమునందు ప్రార్థించుడి. యవ్వనులారా మీ యవ్వనములు సంతసించుడి, అయితే మీ పనులను బట్టి మీకు తీర్పు కలుగును. యవ్వనులారా మీ యవ్వనములు సంతసించుడి, అయితే మీ పనులను బట్టి మీకు తీర్పు కలుగును. నరకమున పడద్రోయగలిగిన మీదు నాలుకలను భద్రముగా చేసి కొలుచు, నరకమున పడద్రోయగలిగిన మీదు నాలుకలను భద్రముగా చేసి కొలుచు. స్తుతించుడి
ప్రభు యేసుని స్తుతించుడి కీర్తించుడి ప్రభు యేసుని అతి ప్రియమున మీ నాలుకలతో ఎల్లప్పుడు అతి ప్రియమున మీ నాలుకలతో ఎల్లప్పుడు యవనులారా మీ యవ్వనములు సంతసించుడి అయితే మీ పనులను బట్టి మీకు తీర్పు కలుగును యవనులారా మీ యవ్వనములు సంతసించుడి అయితే మీ పనులను బట్టి మీకు తీర్పు కలుగును. అభ్యంతరపరచడు మీ నేత్రములను ఆశ్రయదుర్గముపై స్థిరపరచి అభ్యంతరపరచడు మీ నేత్రములను ఆశ్రయదుర్గముపై స్థిరపరచి మహిమాత్మతో రక్షణకర్తయగు మహిమాత్మతో రక్షణకర్తయగు క్రీస్తుని మహిమను చూచుటకు ఉపయోగించుడి మహిమను చూచుటకు ఉపయోగించుడి యవనులారా మీ యౌవనములు సంతసించుడి అయితే మీ పనులను బట్టి మీకు తీర్పు కలుగును యవనులారా మీ యౌవనములు సంతసించుడి అయితే మీ పనులను బట్టి మీకు తీర్పు కలుగును హితబోధను సాహింపని మీ దుర్గ చెవులను కల్పనా కథల వైపునకు త్రిప్పకుండా హితబోధను సాహింపని మీ దుర్గ చెవులను కల్పనా కథల వైపునకు త్రిప్పకుండా చల్లని మెల్లని ప్రభు యేసు స్వరమోను చల్లని మెల్లని ప్రభు యేసు స్వరమోను సత్యము వినుటకు మీ చెవులనీయుడి సత్యమును వినుటకు మీ చెవులనీయుడి యవనులారా మీ యవ్వనములు సంతసించుడి అయితే మీ పనులను బట్టి మీకు తీర్పు కలుగును యవనులారా మీ యవ్వనములు సంతసించుడి అయితే మీ పనులను బట్టి మీకు తీర్పు కలుగును పాట సంఖ్య 9 పాడుకోలేదు మనం ఆ పాట పాడుకుందాం 9 పాడలేదు పాట సంఖ్య 9 నీ దేవుని సన్నిధిని కనబడను నీవు సిద్ధపడు కనబడను నీవు సిద్ధపడుమా నీ దేవుని
ఒకరినొకరు యోగ్యులుగా వినయ విధేయత కలిగి ఉండి ఒకరినొకరు యోగ్యులుగా మందన చేయుచు పరుల కార్యముల స్వకార్యముల వలె భావించుమా మందన చేయుచు పరుల కార్యముల స్వకార్యముల వలె భావించుమా నీ దేవుని సన్నిధిని కనబడను నీవు సిద్ధపడుమా నీ దేవుని సంతోష సమాధానము దీర్ఘ శాంత దయాళుత్వము ప్రేమ సంతోష సమాధానము దీర్ఘ దయాళుత్వము మంచితనము సాత్విక కలిగి ఉండి జీవించుమా మంచితనము సాత్విక విశ్వాసం కలిగి ఉండి జీవించుమా నీ దేవుని సన్నిధిని కనబడను నీవు సిద్ధపడుమా నీ దేవుని సన్నిధిని నీవు విసుగుడు మేలు చేయుటయందు నీవు విసుగకయుండుము ఎల్లప్పుడు సహనముతో ప్రభు సేవ చేసిన ఫలము అనుభవించే సహనముతో ప్రభు సేవ చేసిన ఫలము అనుభవించెదవు నీ దేవుని సన్నిధిని కనబడను నీవు సిద్ధపడుమా నీ దేవుని సన్నిధిని హల్లెలూయా పాటకై పాటలు పాడు ఎల్లప్పుడు ప్రభు రాకడకై ఉల్లమునందు సంతసించుచు హల్లెలూయా ఉల్లమునందు సంతసించుచు పాడుము ప్రభునకు హల్లెలూయా నీ దేవుని సన్నిధిని కనబడను నీవు సిద్ధపడుమా నీ దేవుని సన్నిధిని ప్రైజ్ ద లార్డ్. చాలా సంతోషం. ఇంతవరకు ఉదయకాలం నుండి ప్రభు మనల్ని ఎంతో చక్కగా నడిపించారు.
ఆ వర్షం గురించి ఎవరు ఆలోచించకండి. అందరూ మనం ఇంటికి వెళ్ళే సమయానికి తగ్గుతుంది అని ఆశిద్దాం. సరే, ఇప్పుడు క్విజ్ టైం. ఆర్ యు రెడీ? కొంతమంది భోంచేసినట్టున్నారు కదా. ఆర్ యు రెడీ? ఎస్. ఓ ఎస్ ఎస్, థ్యాంక్ యూ జీసస్ అని కూడా మనం చెప్పొచ్చు. మరి ఈరోజు ఇది రూల్స్ ఏంటంటే, లేకపోతే నాకు వినిపించదు, మీకంటే గట్టిగా ఇంకొకరు చెప్పారనుకోండి, వారి పేరు కన్ఫర్మ్ అవుతుంది. కనుక మీకు జవాబు తెలిసినా గట్టిగా చెప్పగలిగి ఉండాలా. సరేనా? మాట్లాడలేదండి, అవునా? సరే, మరి అంచేత అందరూ రెడీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. మొట్టమొదటి ప్రశ్న, ఈరోజు థీమ్ వెర్స్లోని వాక్యమునకు అనుబంధముగా చెప్పిన 2 వాక్య భాగములు. ఎస్, రేచల్. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ సిస్టర్. తర్వాత రెండవదిగా, ఏంటి మగవాళ్ళు అందరూ, బాయ్స్ అందరూ అలా చూస్తూ ఉండిపోతున్నారేంటి? అంటే మీరు నాతో జాయిన్ అయ్యారా ఏంటి? మనం వారిని ప్రశ్నించట్లేదు, నేనే మీ అందరిని ప్రశ్నిస్తున్నాను. కనుక రెండవ ప్రశ్న, రెడీగా ఉన్నారా? ఈసారి బాయ్స్కి ఇది, సరేనా? జోసెఫ్, యా, ఓకే. మరలా తెలుగులో చెప్పగలరా? రైట్, యా. సరే, థ్యాంక్ యూ, చాలా సంతోషం. ఇప్పుడు మరలా ఇప్పుడు ఎవరైనా చెప్పచ్చు. మనకు దేవుని ప్రేమిస్తే ఏమి కలుగును అని మనం తెలుసుకున్నాం. ఎస్, పాపములు క్షమిపడతాయి. చెప్పగలరా? కొంచెం చెప్పేవాళ్ళు, జవాబు చెప్పేవాళ్ళు కొంచెం లేచి నిలబడి, సిగ్గుపడకుండా బైబిల్ పట్టుకుని లేచి నిలబడి అప్పుడు చెప్పాలి. సరేనా? చెప్పగలరా? అంతేనా? ఒక్క నిమిషం, ఇంకా ఆలోచించుకుంటున్నారు. రెండోది, ఎస్. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం కరెక్ట్గా నాకు రాలేదు కనుక ఎవరిని నేను ఓకే చేయలేదు కనుక ఇంకొక ఇక్కడ ఎవరు బ్రదర్ శామ్ చేయతాడేమో ఫ్రమ్ అడ్డదిగల బెర్షబా చెప్పగలవమ్మా? లూకా 7 అధ్యాయం ప్రకారం మనము దేవుణ్ణి ప్రేమిస్తే ఏమి కలుగుతుంది? ఆ 2 విషయాలు చెప్తే సరిపోతుంది. మన విస్తార పాపములు క్షమింపబడతాయి. వెరీ గుడ్, చాలు, సరిపోద్ది. కూర్చోండి, అదే మెయిన్. అలాగ బైబిల్ పట్టుకుని నిలబడి చెప్పాలి. కనుక ఈ ప్రశ్నకి అన్నగారి పేరు శ్యామ్, అడ్డతిగల. తర్వాత ప్రశ్న, రెడీగా ఉండండి. 4వ ప్రశ్న, ఇది కూడా అందరికీ. ఆర్ యు రెడీ?
చూసుకోండి. అయితే 4వ ప్రశ్న, ఆశ. మీ అందరి ఆశ సరేనా? మీకు కూడా అలాగుందా? లేకపోతే అన్నీ నేనే చెప్పేయాలి అన్నట్టున్నారా? సరే, ఎంతవరకు సమాధానం చెప్పిన వారు కాకుండా చెప్పాలని నేను మనవి చేస్తున్నాను. 4వ ప్రశ్న, ఒక మనుషుని ద్వారా ఈ లోకమునకు ఏమి వచ్చినది, అతడు ఎవరు? చేతులు అక్కడ వెనకాల ఉన్నటువంటి పెద్దోళ్ళు ఫస్ట్ ఎవరైతారో ఏమన్నా చెప్పగలరా? నాకు సహాయం చేయగలరా? ఎవరండి అన్న? బాయ్స్లోనా? ఎవరు చెప్పండి. చూడండి, అన్నగారు ఎవరు చూపిస్తున్నారు? బాబు వెనక్కి తిరిగి చూడండి, మీరు ఎవరు? ఈ గళ్ళ షర్ట్ అన్న చెప్పమ్మా. ఒక మనుషుని ద్వారా ఈ లోకమునకు ఏమి వచ్చినది, అతడు ఎవరు? పాపము. ఏం చెప్పావు నువ్వు? నా అక్కడ వాళ్ళకి బాబు నీకు వినిపించిందా? రక్షణ మన టాపిక్లోంచి. సరే, కూర్చోండి. 2వదిగా ఎవరెత్తారు ఇక్కడ చెయ్య? అమ్మో, సరే. 1 2 3 అది ఎవరు బైబిల్ పట్టుకుని నిలబెడతారో 1 2 3 అంటేవాడు ఇక వాళ్ళే అని ముందే చెప్పేస్తే అందరూ నిలబడతారో నేను చెప్పలేదు. రైట్, చెప్పమ్మా. పాపము, అవిధేయత. ఆయన పేరేంటి? ఆదామా? సైతాన్ని వదలట్లేదు మీరు. సెకండ్ కరెక్ట్. ఎవరు? ఏమొచ్చింది? పాపము వచ్చింది కదా. అవ్వమ్మ గారు తినేసి ఆదం మీదకి దోస్తారు. ఎంత అన్యాయం అనిపిస్తుంది కదా, కానీ వాక్యం కరెక్ట్. సరే మా కూర్చో. నీ పేరు? మేఘన. ఏ ఊరు తల్లి? గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న, ఎంతవరకు ఆన్సర్ చేయనటువంటి వాళ్ళు దయచేసి ఆన్సర్ చేయడానికి సిద్ధపడండి. 5వ ప్రశ్న, పరలోకములో ఎన్ని గ్రంథములు కలవు? ప్రకటన 20 అధ్యాయం ప్రకారం. నేను ఇంకా పూర్తి అవ్వలేదు, మీరిద్దరు ఓకే. ఎనీ వన్ ఆఫ్ యూ కెన్ మేబీ సౌమ్య ఎవాంజలిన్. ఎస్, యు ఆర్ గివెన్ ఛాన్స్. పరలోకములో ఎన్ని గ్రంథములు కలవు? ప్రకటన 20 అధ్యాయం ప్రకారము. వేరొక గ్రంథం ఒకటి వ్రాయబడింది. ఓకే, రైట్. ఇట్స్ ఆల్ రైట్. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ. ఇప్పుడు అందరూ బాయ్స్కి, గర్ల్స్కి, అందరికీ క్వశ్చన్ నెంబర్ 6, సాతాను ట్రినిటీ అంటే ఎవరు? సాతాను అంటే ఎవరు? ట్రినిటీ అంటే ఎవరు? ఒకవేళ మీకు అర్థం కాకపోతే. వెరీ గుడ్. ప్లీజ్ బి సీటెడ్. తర్వాత ప్రశ్న, ఏడవ ప్రశ్న బాయ్స్ని అడుగుతున్నాను. 7వ ప్రశ్న. మీరు ఏం మాట్లాడలేదంటే ఎవరు? హలో, ఇలా చూడండి. రైట్, యాక్టివ్గా ఉండండి. 7వ ప్రశ్న, పరమగీతములో ప్రేమను గూర్చి చెప్పబడిన 2 విషయాలు ఏమిటి? మరలా మగవాళ్ళు బాగా ఆన్సర్ చేయగలరని నేను అనుకుంటున్నాను. నువ్వు కూర్చోవాలా, ఇంకా ప్రశ్న నేను అడగలేదు. ప్లీజ్ బి సీటెడ్. అస్మాలు నిలబడడంలో కూడా ఏమన్నా ఉందండి అన్న? ప్రైజ్ లేదు. అంచేత నేను చెప్పినప్పుడు నిలబడాలి. ఓకే. పరమగీతములో ప్రేమను గురించి చెప్పబడిన 2 విషయాలు ఏమిటి? చెప్పమ్మా.
నాట్ క్లియర్, ప్లీజ్ బి సీటెడ్. ఓకే, రైట్, కరెక్ట్ కరెక్ట్. ఇంకా మరి 2 అన్నాం కదా. ఎవరు చెప్పారు మా? ఓకే, సరే సరే కూర్చోండి. మరి ఇది నేను ఇంకొకరికి ఛాన్స్, గర్ల్స్కి చెప్పిన వారు కాదు. ఎస్, అక్కడ లేకపోయి మళ్ళీ కూర్చుని పోయారు. ఉండమ్మా ఒకసారి, సారీ. మరి నీకంటే ముందు నిలబడినాడు. రైట్, వెరీ గుడ్, ప్లీజ్ బి సీటెడ్. నీ పేరు తల్లి? ఊరు? కాకినాడ. పేరు వినిపించలేదు. ఓకే అన్నాను నేను. కరుణ, కరుణ జ్యోతి. ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. నాన్న నీ పేరేంటమ్మా? విన్సెంట్. ఓకే, ఏ ఊరు? నెడదోవాలి. థ్యాంక్ యూ. ఆ తర్వాత రెడీగా ఉన్నారా? ఎవరైనా చెప్పొచ్చు. 8వ ప్రశ్న, మనము దేని చేత ముద్రింపబడితిమి? 1 2 3 అన్నప్పటికీ మీ చేయలేగాల. అందరూ దించండి, అందరూ దించండి, అందరు కూర్చోండి కూర్చోండి. ఇంకా ప్రశ్న అవ్వకుండానే నిలబడిపోతున్నారు. చాలా ప్రమాదంలో ఉన్నాను నేను. 8వ ప్రశ్న, మనము దేని చేత ముద్రింపబడితిమి? 1 2 3. బాగోలేదండి అసలు, చాలా కన్ఫ్యూజన్గా ఉంది. రెఫరెన్స్ ఓకేమ్మా, నువ్వు రిఫరెన్స్ ఏమైనా కోట్ చేయగలవా? ఎవరన్నా రిఫరెన్స్ కోట్ చేసి చెప్పగలరా? మీరు ఆల్రెడీ చెప్పేశారా అంతకుముందు? ఆన్సర్ చేయలేదు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, వాళ్ళు చాలా సంతోషంగా ఉంది మీరు కంప్లీట్ ఆన్సర్ చెప్పారని. అలాగ ఉండాలి దేవుని బిడ్డలు. మీ పేరు, మీ ఊరు? శాశ్వత. ఓకే, వెరీ గుడ్. తర్వాత ప్రశ్న అడుగుతున్నాను, అందరు రెడీగా ఉండండి. మీకు బాగా తెలిసినటువంటిది, ఎవరన్నా చెప్పేస్తారని అనుకుంటున్నాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడిన రీతి క్రీస్తు ప్రేమ ఏమి చేయుచున్నది? ఎవరిని? ఉండండి ఉండండి ఉండండి, ఇంకా నేను ఎవరు మీరు బలవంతంగా చెప్పేస్తున్నారు ఆన్సర్. నేను ఇంకా మిమ్మల్ని యాక్సెప్ట్ చే. బాబు నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. అమ్మ బలవంతం చేయిస్తున్నది అన్నది ఎవరు? నువ్వే క్లాస్ చదువుతున్నావు? నువ్వు ఆల్రెడీ ఆన్సర్ చేసావు కదా, వెరీ గుడ్. అది తమ్ముడికి ఇస్తున్నాను ఛాన్స్. ఓకే, ఆర్ యూ ఓకే? గాడ్ బ్లెస్ యూ. చెప్పమ్మా. ఏం ప్రశ్న మర్చిపోయాడు చూసావా? బలవంతం చేస్తున్నది ఎవరిని? నిన్న నన్న ఏంటి? ఏంటమ్మా? రైట్. ఎవరు చెప్పారు ఈ మాట? ఏ సార్ చెప్పారు? అక్కడ అక్కళ్ళు చెప్తున్నారు పౌలు 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 అని. బాగుంది. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ బి సీటెడ్. నీ పేరమ్మా? నువ్వు వి సాంబవరమే కదా? సాత్విక్. సంతోషం. ఈసారి మరలా
నేను 1 2 3 అంటేటికి మీరు నిలబడాలి. నువ్వు బైబిల్ పట్టుకుని నిలబడ్డావా? చూసుకో మరి. దానియేలు నిర్ణయం ఏమిటి? క్వశ్చన్ నెంబర్ 10, 10వ ప్రశ్నలో మనం ఉన్నాం. నేను ఇంకా 1 2 3 అనకుండానే ఇక్కడ ఎవరో గుంజులు తీస్తున్నారు. సరే, దానియేలు నిర్ణయము ఏమిటి? 1 2 3 మీరు చెప్పారా ఆల్రెడీ? ఏంటమ్మా? సరే, అంతేనా? ఆ ఒక్క మాటే. ఎస్, వెరీ గుడ్. ప్లీజ్ విజిటెడ్. థ్యాంక్ యూ. ఏం పేరమ్మా? సంతోషం. తర్వాత ఇంకెన్నో లేవు. అలర్ట్గా ఉన్నారా? చాలా సింపుల్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 11. కొంతమంది కోపంగా ఉన్నారు. నేను ఇప్పటికే 3 సార్లు చేయొచ్చాను, నా వైపు చూడటం లేదు, ఈయన కళ్ళు సరిగ్గా కనపడవేమో, కళ్ళ చూడన్నా తీసి చూసాడు కాదు అనుకుంటున్నారు. అందుకే తీసేశాను. సరే, రెడీగా ఉన్నారా? ప్రశ్న కనపడలేదు. క్రీస్తు ప్రేమ ఏ విషయములలో బలవంతము చేయుచున్నది? 1 2 3 అమ్మా చెప్పు. వెరీ గుడ్. అయిపోతుంది టైం. వాళ్ళు నువ్వు లెగ్సావా? కమాన్ క్విక్. ఎస్ ఎస్, వెరీ గుడ్. యా, అయిపోతుంది టైం. అది వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ తల్లి. నీ పేరమ్మా? కొత్తపల్లి కదా? మరి ఇంకా అన్నీ అయిపోయినాయి క్వశ్చన్స్. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓకే. పన్నెండు మంది మరి పేరు రాశాను నేను. క్వశ్చన్స్ ఏమో 11 ఉన్నాయి. అయితే ఒకే క్వశ్చన్కి ఇద్దరిని కన్ఫామ్ చేసాం కనుక తర్వాత ఈ క్వశ్చన్ ఎవరు నిలబడతారో ఎవరు చెప్తారో. ఈ క్వశ్చన్ ఎవరికంటే 9th and 10th. ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి. 9th క్లాస్ అండ్ 10th క్లాస్ బాయ్స్ అండ్ గర్ల్స్. అబ్బా, చాలా తక్కువ మంది ఉన్నారు. కాంపిటీషన్ చాలా ఈజీ. చాలా తక్కువ మంది ఉన్నారు, ఎక్కువ కాంపిటీషన్ లేదు. సరే, రెడీగా ఉండండి. వెంటనే మీరు ఏం చేయాలా? నిలబడి స్పష్టంగా చెప్పాలా. నువ్వే క్లాస్ అయ్యా? 10th. సరే, ఈ 9th 10th క్లాస్ వాళ్ళు ఏ తీర్మానం తీసుకున్నారు? ఏదైనా మంచి తీర్మానం తీసుకున్నారా? అది నిజమైతే చెప్పండి, లేకపోతే పైనుంచి దెబ్బ పడుతుంది. చూసుకోండి. మరి మామూలు ప్రశ్నే కానీ దెబ్బ గట్టిగా పడుతుంది. ఈరోజు ఈ వర్తమానం విన్న తర్వాత అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఏం తీర్మానం తీసుకున్నారో నిలబడి చెప్పండి. 9th 10th 1 2 3. అయ్యో బాబు, సంతోషం అంతా పోయింది నాకైతే. సరే, ఫస్ట్ ఇంటర్ సెకండ్ ఇంటర్
1 2 3 చెప్పేశారు. నిలబడి మీరు చెప్పడమే. మీరు ఏ తీర్మానం తీసుకున్నారో లేదండి, భయపడిపోతున్నారు. చూసారా? అంటే యేసును ప్రేమించడం ఇంకా రాలేదా? యేసు ప్రేమ అర్థం కాలేదా? యేసు ప్రేమ మిమ్మల్ని ఏ తీర్మానం చేయడానికి బలవంతం చేయలేదా? చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు. సరే, మొత్తం మీద అడుగుతున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో, మీటింగ్కి వచ్చిన వాళ్ళందరిలో ఎవరైనా అన్నగారు నేను తీర్మానం తీసుకున్నాను ఫలానా ఫలానా అని ఎవరైనా చెప్పగలరా? వెరీ గుడ్. ఖచ్చితంగా బలగుద్ది చెప్పగలవా? ఓ గ్రేట్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని ఎదుట, దేవుని దైవజనుల ఎదుట నువ్వు ఆ తీర్మానం తీసుకున్నావు. గాడ్ బ్లెస్ యు నాన్న. నీ పేరు నాన్న? శ్యామ్. సరే, ఇంకా చివరి ప్రశ్న. నేను తీర్మానం తీసుకున్నాను కానీ చెయ్యెత్తలేకపోతున్నాను, లేగలేకపోతున్నానంటే అది మీకు చాలా ప్రాబ్లం ఉందన్నమాట. యూ నీడ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. అది మరి అంటే మీకు ఎక్కువ బలవంతం, ఇంకా ఏమీ కిక్ స్ట్రాంగ్గా లేదన్నమాట. సరే, చివరిగా ఈ మీటింగ్ ద్వారా నేను ఈ రీతిగా ఆశీర్వదింపబడ్డాను అని సహోదరుల్లోంచి ఎవరైనా ఒక మాట 2 మాటలు చెప్పగలరా? ఎంతవరకు ఆన్సర్ చేసిన వాళ్ళు కాకుండా క్రొత్త వాళ్ళు ఎవరైనా ఈ మీటింగ్ ద్వారా నేను ఈ ఆశీర్వాదం పొందాను. బ్రదర్స్ ఎవరైనా? కనీసం మటన్ కర్రీ చాలా బాగుందండి, చికెన్ కర్రీ 2 రోజులైంది తిని, అదన్నా ఏది చెప్పట్లేదట. మొత్తం మీద అందరూ ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. బాగుంది. మరి చెప్పినవి అన్నీ ఏమైపోయినాయి? ఎంతో ప్రయాసపడి వచ్చారు, జీవితం విలువ తెలుసుకున్నారు. మీ భయం ఏంటో నాకు తెలుసు. ఒకవేళ చెయ్యి ఎత్తి నేను ఏదన్నా చెప్తే నా ప్రక్కనోడు ఏమనుకుంటాడో, మళ్ళీ ఇంటికి పోగా నువ్వు చెయ్యెత్తావు అమ్మాయి, నువ్వు చెయ్యెత్తావు. మీరు తీర్మానం చేసుకోండి, ఆ ప్రభుత్వ నిబంధన చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి బలపరుస్తారు. థ్యాంక్ యూ అండ్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద విన్నర్స్. అండ్ దే ఆర్ అబౌట్ 13 మంది ఉన్నారు. వారికి మరి మంచి విలువైనటువంటి బహుమానాలు దేవుని యొక్క దాసులు సిద్ధపరిచారు. అవి మీరు తీసుకొని వాటిని మీ జీవితానికి అన్వయించుకొని ఆశీర్వాదం పొందాలని నా కోరిక. ఈ ఛాన్స్ ఇచ్చినటువంటి అన్నగారులకి నా వందనాలు తెలియజేస్తున్నాను. సో ఐ రిక్వెస్ట్ టుడేస్ స్పెషల్ స్పీకర్ బ్రదర్ స్టీఫెన్ బుష్ గారు, అన్నగారు దయచేసి ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ గివ్ అవే ద ప్రైజెస్ ఫర్ ద విన్నర్స్. మొట్టమొదటి ప్రశ్న ఆన్సర్ చేసినటువంటి సహోదరి రేచల్ జోయల్, గ్రేస్ ప్రేయర్ హౌస్ పెద్దాపురం. నాన్న కొంచెం వచ్చేవారికి అక్కడ కొంచెం మీరు ఆటంకం కలిగించకుండా ప్రక్కకు. గాడ్ బ్లెస్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఆ తర్వాత రెండవదిగా బ్రదర్ జోసెఫ్
ఫ్రమ్ బేతెల్ నెడదవోల్. కంగ్రాచులేషన్స్ నాన్న, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మూడవదిగా శ్యామ్ అడ్డతెగల బేర్షబా, సహోదరు శ్యామ్, గాడ్ బ్లెస్ యూ నాన్న. మేఘన కోరుకొండ, సిస్టర్ మేఘన కోరుకొండ, గాడ్ బ్లెస్ యూ, కంగ్రాచులేషన్స్. సిస్టర్ సౌమ్య ఇవాంజలిన్ అడ్డతెగల బేర్షబా 5వ ప్రశ్నకి సమాధానం చెప్పారు, గాడ్ బ్లెస్ యూ, కంగ్రాట్స్. అండ్ 6వ ప్రశ్న సౌఖ్య ఇవాంజలిన్ అడ్డతెగల బేర్షబా, గాడ్ బ్లెస్ యూ తల్లి. 7వ ప్రశ్నకి సమాధానం కరుణ జ్యోతి, సిస్టర్ కరుణ జ్యోతి కాకినాడ, గాడ్ బ్లెస్ యూ అమ్మ, థ్యాంక్ యూ. 8వ ప్రశ్నకి సమాధానం బ్రదర్ విన్సెంట్ నెడదవోల్, గాడ్ బ్లెస్ యూ. ఆ తర్వాత శ్వేత అనుకుంటాను కదా, శ్వేత వి సాంవరం, ఏమో కరెక్ట్ నా పేరు? శాశ్వత, సారీ, ఓకే, శాశ్వత, గాడ్ బ్లెస్ యూ, కంగ్రాచులేషన్స్. 10వ ప్రశ్నకి సమాధానంగా సాత్విక్ వి సాంవరం, గాడ్ బ్లెస్ యూ బాబు, వెరీ గుడ్. 10వ ప్రశ్న 11 కదండి, సారీ, ఇందిరా ప్రియదర్శిని గ్రేస్ ప్రేయర్ హౌస్ పెద్దాపురం, 12వ ప్రశ్నకి సమాధానం సిస్టర్ మహిమ కొత్తపల్లి, గాడ్ బ్లెస్ యూ అమ్మా. 13వ ప్రశ్న శ్యామ్ అడ్డతెగల బేర్షబా, బ్రదర్ శ్యామ్, అంతేనండి. మరి చక్కగా బుక్స్ షెల్ఫ్లో పెట్టి అలా వదిలేశారు కనుక ఎందుకు ఇచ్చారు నాన్న? ప్రతి బుక్ కూడా మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చదవబడాలి, మీరు ఆశీర్వదింపబడాలి. ప్రభు ప్రేమతో మీరు బలవంతం చేయబడి అనేక మందిని ప్రభులోకి తీసుకురావాలి. గాడ్ బ్లెస్ యూ. ఉదయకాలం నుండి ఇంతవరకు ఎంతో ఓపికగా కూర్చున్న ప్రతి ఒక్కరికి ప్రభుపేట మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటూ ఇంతటితో క్విజ్ కార్యక్రమం ముగింపు అయిపోయింది. తర్వాత మీకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా అయిపోయినాయి. చివరిగా అన్నగారు ప్రార్థన చేసిన తర్వాత దీవెన తీసుకొని మన ప్రాంతాలకు మనం జాగ్రత్తగా వెళ్తాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైనటువంటి జీవము కలిగిన దేవా, ఈ సెలవు దినాన్ని యెహోవా కొరకు యెరూషలేము ఆరాధన మందిరంలో మీరు చేసినటువంటి ఈ యొక్క ఏర్పాటుకై మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీ వాక్యాన్ని ధ్యానించడానికి, మీ పాటలు పాడడానికి ప్రభువా, ఆత్మీయంగా మేము మీ వాక్యం చేత హెచ్చరించబడ్డానికి యెహోవా బిడ్డలందరినీ కూడా అనేక స్థలముల నుండి మీరు నడిపించినందులకై మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రతి మాట, ప్రతి హృదయంలో నూరంతలుగా మీరే ఫలింప చేయగలరని ప్రార్థిస్తున్నాం. ఎవరిలాంటి బిడ్డల యొక్క విద్యాభ్యాసాల్లో మీరే సహాయం చేయండి, మంచి భవిష్యత్తును దయచేయండి. ఎవరైతే వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో తగినటువంటి ఏర్పాట్లు మీరు వారికి అనుగ్రహించండి. తండ్రి మరి ఉద్యోగాల కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ మందిర ఆవరణంలో ఉన్నటువంటి మీ బిడ్డలో ఎవరినైతే మీ యొక్క సేవకులుగా మీరు ఏర్పాటు చేసుకున్నారో వారి యొక్క పిలుపును తండ్రి మరి ఏర్పాటును నిశ్చయం చేసి మీరు నడిపించండి. మరి జీవితాలు ప్రభువా ఎంతో విలువైనటువంటి జీవితములుగా, మిమ్మల్ని ప్రేమించేటువంటి జీవితములుగా మీరే వారిని తీర్చిదిద్దగలరని ప్రార్థిస్తుంటున్నాం.
ప్రభువా, ఈ దినమున విన్న మాటలన్నీ కూడా వారి హృదయాంతరంలో మీరే ముద్రించమని ప్రార్థిస్తుంటున్నాం. సమీప దూర ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళాలి, క్షేమంగా ప్రతి ఒక్కరిని కూడా మీరు తీసుకొని వెళ్ళగలరని ప్రార్థిస్తుంటున్నాం. వాతావరణ ప్రతికూలత నుంచి మీరు తప్పించండి. ఈ యొక్క తండ్రి మరి క్రాకర్స్ వాటి నుంచి కూడా మీరే తప్పించి, ప్రియ తండ్రి మీ బిడ్డలందరూ తండ్రి క్షేమంగా వారు చేరుకోవడానికి కృపను అనుగ్రహించండి. మీ బిడ్డలతో కూడా ఇచ్చినటువంటి సహవాసానికై కూడా మీ వందనములు. ఇక్కడ ఉన్నటువంటి మీ దాసుడు ప్రభువా మరి పాల్ రాజన్న గారు తన కుటుంబాన్ని కూడా దీవించండి. సహకరించే బిడ్డలందరినీ, ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మీ సేవకురాండ్రు వాళ్ళ కుటుంబాలు వారందరినీ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ దీవెనల చేత మమ్మల్ని అందరినీ మీరు పంపించండి. మీరు ఆఖరి కొరకై సిద్ధపరచండి. ఈ భూలోకములో ప్రభువా మిమ్మల్ని ప్రేమించేటువంటి జీవితముల చేత మా జీవితంలో ఎవరైనటువంటి బిడ్డలందరినీ మీ పాదముల చెంత పెట్టు. మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకోవచ్చు. ఈ యొక్క కూడా అందులకై మీ కొందనములు చెల్లిస్తూ పాలు పొందిన నడిపించిన మీ బిడ్డలందరినీ బట్టి మీకే సమస్త మహిమా ఘనత ప్రభావాలు ఆరోపించుకోవచ్చు. రిట్రీట్ కొరకు కూడా దూర సమీప ప్రాంతాలలో ప్రార్థన చేసినటువంటి బిడ్డలందరినీ బట్టి కూడా స్తుతించి కొనియాడుతూ మీ దీవుల చేత మీరేమను పంపించమని యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రములతో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ, భూలోకములో చదివిన భక్తులందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. మనకింత వరకు సహాయపడి తానపగించుకొనే మనకై మనలా నడిపెను సుఖముగను అనదు సత్యమునే ప్రీతి తను పాపగతాచే అనదు సత్యమునే ప్రీతి తను పాపగతాచే స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు యేసువాడు ఆదరించి కాపాడువాడు యేసువాడు స్తోత్రించి కీర్తింతుము. అందరికీ ప్రయత్నం. ఒక్క 5 నిమిషాలు అందరూ దయచేసి వెయిట్ చేయండి. స్నాక్స్ కూడా మీకు సిద్ధపరుస్తున్నారు. ఒక 5 నిమిషాలు ఈ లోపల ఒక పాట పాడుతూ ఉంటారు అందులో. సరే, సుజ్ఞాన్ రాజు ఏదైనా పాట మిగిలింది? ఏదైనా పాడవలసిన పాట ఉందా? లేకపోతే మన కీర్తన పుస్తకంలో ఉండి ప్రేమను గురించినటువంటి ఏదైనా పాట నాన్న? ఆరాధనలకు యోగ్యుడు. అదర్వైజ్ 119వ పాట కీర్తన పుస్తకంలో స్నాక్స్ వచ్చేలోపు ఆరాధనలకు యోగ్యుడు. బయట కూడా వర్షం పడుతూ ఉంది. దయచేసి కొద్దిసేపు కూర్చుందాం, మందిరంలోనే కూర్చుందాం, పాటలు పాడదాం. వర్షం తగ్గేదాకా ఈ లోపల స్నాక్స్ కూడా రెడీ అయిపోతాం. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతముల స్తుతి గీతములకు పాత్రుడవు ప్రభు యేసు నిన్ను
ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరూ హుషారుగా ఉండండి. పకోడీలు కావాలి, మంచి వాసన వస్తున్నాయి ఐ గెస్. అంచేత అందరూ చక్కగా థ్యాంక్ఫుల్గా ఉండండి, హుషారుగా పాడండి. మనం అనుకోకుండా మనం ఇంకా ఎక్కువ పాటలు పాడాలని ఉంది కావాలి. అందుకే వర్షంతో మనం బంధింపబడ్డామేమో అని అనుకుంటున్నాను. పాట సంఖ్య 4 కీర్తన, అది ఆ ప్రతుల్లో నుండి పాట సంఖ్య 4. యవనులారా మీ యౌవనములు సంతసించుడి, అయితే మీ పనులను బట్టి మీకు తీర్పు కలుగును. యవనులారా మీ యౌవనములు సంతసించుడి, అయితే మీ పనులను బట్టి మీకు తీర్పు కలుగును. కీడుకై నిలిపియుంచి, కీడుకై పరిగెత్తెడు మీ పాదములను క్రీస్తేసనెడు బండపై నిలిపియుంచి, సిద్ధ మనసనెడు జోడు మీరు తొడుగుకోని, సిద్ధ మనసనెడు జోడు మీరు తొడుగుకోని, రక్షణ సమాచారమును ప్రచురించుడి, రక్షణ సమాచారమును ప్రచురించుడి. యవనులారా మీ యౌవనములు సంతసించుడి, అయితే మీ పనులను బట్టి మీకు తీర్పు కలుగును. యవనులారా మీ యౌవనములు సంతసించుడి, అయితే మీ పనులను బట్టి మీకు తీర్పు కలుగును. అపవిత్రతతో నిండిన మీ హస్తములను అపవిత్రములను పవిత్రమైన చేతులను ప్రభువైపు, పవిత్రమైన చేతులను ప్రభువైపు చాపి పరిశుద్ధాలయమునందు ప్రార్థించుడి, చాపి పరిశుద్ధాలయమునందు ప్రార్థి యవనులారా మీ యౌవనములో సంతసించుడి, అయితే మీ పనులను బట్టి మీకు తీర్పు కలుగును. నరకమున పడద్రోయగలిగిన మీరు నాలుకలను భద్రముగా చేసుకొనుచు, మీరు నాలుకలను భద్రముగా చుడికి ప్రియమున మీ నాలుకలతో ఎల్లప్పుడు, అతి ప్రియమున మీ నాలుకతో యౌవనములు సంతసించు, మీకు తీర్పు కలుగును. యవనులారా మీ యౌవనములు సంతసించుడి, అయితే మీ పనులను బట్టి మీకు తీర్పు కలుగును. అభ్యంతరపరచెడు మీ నేత్రములను పరచి, అభ్యంతరపరచెడు మీ నేత్రములను ఆశ్రయ దుర్గముపై స్థిరపరచి, మహిమాత్మతో రక్షణకర్తయగు క్రీస్తుని, మహిమాత్మతో రక్షణకర్తయగు క్రీస్తుని మహిమను చూచుటకు ఉపయోగించుడి,
యవ్వనములో సంతసించుడి అయితే మీ పనులను బట్టి మీకు తీర్పు కలుగును యవ్వనులారా మీ యవ్వనములో సంతసించుడి అయితే మీ పనులను బట్టి మీకు తీర్పు కలుగును. పాట సంఖ్య 6 స్తుతింతున్ ప్రభునే జయించు 24 అండి. స్తుతింతున్ ప్రభునే జయించు స్తుతింతున్ ప్రభునే జయించు మరువజలాన దృశ్యము ప్రభు యేసువా కల్వరిలో నివేసి కాలు చేతులు పడి దివా కాలు చేతులు శరీరమంత గాయపరచబడి దివా గ్రహించి తీనివియన్నీయు నా పాపము గ్రహించి తీనివియన్నీయు నా పాపము స్తుతింతున్ ప్రభునే స్తుతింతున్ ప్రభునే మరువజలానెనో దేవమను వచ్చే శిక్షాని పుత్రుడే నాడు పాపత్రయమునంత కల్వరిపై చెల్లించెను నాడు పాపత్రయమునంత కల్వరిపై చెల్లించెను ఏగాంచి నిన్నే సిల్వన్ పొందితి రక్షణ ఏగాంచి నిన్నే సిల్వన్ పొందితి రక్షణ స్తుతింతున్ ప్రభునే జయించు స్తుతింతున్ ప్రభునే మనమందరం లేచి నుంచోనే సిస్టర్స్ అంతా ఇటువైపు నుంచి వెళ్తారు, బ్రదర్స్ ఇటువైపు బయట టెంట్ దగ్గర అలా బయటే కదా బయట టెంట్ దగ్గర స్నాక్స్ అరేంజ్ చేశారు, అవి తీసుకొని వర్షం తగ్గినాక మీ ప్రాంతాలకు తిరిగి వెళ్ళండి. $6.